వడ్డీ లేని రుణం మహిళలకు ఇస్తున్నారా? మీరు ఏటా 20,000 కోట్లు ఇస్తామంటున్నారు. ఆ 20,000 కోట్లకు వడ్డీ లేని రుణం వర్తిస్తుందా? ఒకవేళ ఇచ్చింటే ఆ దరఖాస్తు చూపండి, ఇచ్చిన ఉత్తర్వులు చూపండి, లేదంటే సభకు క్షమాపణ చెప్పండి నేను అడిగాను. అన్నీ చెప్పిండు కానీ అది మాత్రం చెప్పలేదు. నేనంటున్నది ఏటా 20,000 చొప్పున 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు. ఆ 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణానికి మీరు మొత్తం మహిళా సంఘాలు తీసుకున్న రుణానికి వడ్డీ లేని రుణం వర్తిస్తుందా? వర్తిస్తే ఉత్తర్వులు చూపండి, లేదంటే క్షమాపణ చెప్పండి అన్న. ఉత్తర్వులు చూపలేదు, దానికి సమాధానం చెప్పలేదు, క్షమాపణ చెప్పకుండా శాసనసభ వాయిదా వేసుకొని ఈ ప్రభుత్వం పారిపోయింది. ఇంకోటి బీఆర్ఎస్ ఏం చేయలేదన్నారు. ఈ వడ్డీ లేని రుణాలు 2014లో మా ప్రభుత్వం వచ్చినాడు 2,000 కోట్లుండే. ప్రతి సంవత్సరం పెంచుతూ మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 14,000 కోట్ల రూపాయలు చివరి ఆర్థిక సంవత్సరంలో మహిళలకు మేము రుణాలు అందించాం. మీరు కొత్తగా చేసింది ఏం లేదు, అది రొటీన్గా ప్రతి సంవత్సరం పెరిగేటువంటిది. 2,000 నుంచి మేము 14,000 చేశాం, 14 నుంచి 20 అయింది. అసలు విషయం ఏంది నేను అడిగింది, మీరు మీ బడ్జెట్ ప్రసంగంలో ముఖ్యమంత్రి గారు బయట ప్రసంగంలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అన్నారు. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణానికి ఉత్తర్వులు ఇస్తే చూపండి, లేదా క్షమాపణ చెప్పండి అన్న. నా మాట ఇవాళ రాష్ట్ర మహిళలు వింటున్నారు. మహిళలకు తెలియదా? మీరు 5 లక్షలకే పరిమితం చేశారు. 20 లక్షలు మహిళా సంఘం తీసుకుంటే మిగతా 15 లక్షలకు ఇవాళ వాళ్ళు వడ్డీ కట్టుకోవాల్సి వస్తూ ఉంది.